వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు మనం కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్ నేర్చుకుందాం. మనకి వైట్ కింగ్ పాన్ ఉన్నది, అపోనెంట్కి బ్లాక్ కింగ్ ఉన్నది. ఈ పొజిషన్లో మన పాన్ క్వీన్ చేసి అపోనెంట్ కింగ్ని చెక్మేట్ ఎలా చేయాలి. పాన్ ప్రమోట్ చేసిన తర్వాత క్వీన్ కానీ రుక్ కానీ తీసుకున్నట్లయితే కింగ్ అండ్ రుక్, కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్లో మనం ఈజీగా చెక్మేట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి కండిషన్స్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్ ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఈ పొజిషన్లో కింగ్ సెకండ్ ర్యాంక్లో ఉంది, పాన్ సెకండ్ ర్యాంక్లో ఉంది, అపోనెంట్ కింగ్ ఫిఫ్త్ ర్యాంక్లో ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్లో విన్ అవ్వాలంటే అపోజిషన్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఏంటి అపోజిషన్ రూల్స్ అంటే, మన కింగ్ అపోనెంట్ కింగ్కి ఆపోజిట్గా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో అప్పుడే మనం అపోనెంట్ కింగ్ని కంట్రోల్ చేయగలం. లేదా బ్లాక్ కింగ్ మన కింగ్కి అపోజిషన్ రూల్లోకి తీసుకురావాలంటే మన కింగ్కి ఆపోజిట్గా రావాలి. అప్పుడే బ్లాక్ కింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. వైట్ కింగ్ కంట్రోల్ చేస్తే కింగ్ అండ్ పాన్ విన్నింగ్ మెటీరియల్ ఉంది కాబట్టి వైట్కి విన్ అవుతుంది. అదే బ్లాక్ అనేది అపోజిషన్ రూల్ కంట్రోల్ చేసినట్లయితే బ్లాక్కి విన్నింగ్ మెటీరియల్ లేదు కాబట్టి అది స్టేల్మేట్ కానీ డ్రా కానీ అవుతుంది. చూడండి, ఇప్పుడు వైట్ టు ప్లే మనం చెప్తున్నాము, బ్లాక్ టు ప్లే అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఈ పొజిషన్లో పాన్కి ఫ్రంట్ ఉన్నటువంటి ఈ 2 స్క్వేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ 2 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ పొజిషన్ వస్తుంది. వైట్కి అయితే విన్ వస్తుంది, బ్లాక్కి అయితే స్టేల్మేట్ అవుతుంది ఈ పొజిషన్లో. సో మనం కింగ్ E3 మూవ్ చేసామనుకోండి, సో దేర్ ఈస్ నో ఆపోజిషన్. ఆపోజిషన్ రావాలంటే ఏం చేయాలి? కింగ్ D3 మూవ్ చేయాలి. కానీ కింగ్ E3 మూవ్ చేస్తాం. కింగ్ E3 మూవ్ చేయగానే అపోనెంట్ మన కింగ్కి అపోజిషన్ అనేది పెడతాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్కి డ్రా అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా విన్ కావాలంటే కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్లో విన్ కావాలంటే మనం అపోజిషన్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. సో కింగ్ టు D3 మూవ్ చేయాలి, రైట్? సో ఈ పొజిషన్లో కింగ్కి చూడండి స్క్వేర్స్ అయితే లెఫ్ట్ ప్లే చేయాలి, లేదా రైట్ ప్లే చేయాలి, లేదంటే బ్యాక్కి వెళ్ళిపోవాలి. సో ఎక్కువ స్క్వేర్స్ కంట్రోల్ చేయాలంటే కింగ్ C5 వాడచ్చు, లేదా E5 వాడచ్చు. సపోజ్ రైట్ సైడ్ ప్లే చేసాడు అనుకుందాం. రైట్ సైడ్ ప్లే చేసినప్పుడు మన పాన్ అనేది ప్రమోట్ అవ్వాలంటే ఈ D5లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, అపోనెంట్ కింగ్ రైట్ సైడ్ మూవ్ చేస్తే మన కింగ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. సో ఎక్కువ స్క్వేర్స్ని కంట్రోల్ చేసేలాగా మన కింగ్ మూవ్ చేయాలి. కింగ్ C2 ఆడొచ్చు. C2 మూవ్ చేస్తే ఓన్లీ 1 స్క్వేరే కంట్రోల్ చేస్తుంది, రైట్? D3 స్క్వేర్నే కంట్రోల్ చేయగలదు. అలాగే C3 మూవ్ చేశారనుకోండి, ఇక్కడ 2 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది, రైట్? సో అలాగే కింగ్ C4 మూవ్ చేశారనుకోండి, ఈ పొజిషన్లో కింగ్ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మ్యాక్సిమం యాక్టివిటీ. ఏ పీస్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా అటాక్ చేయాలంటే, వర్క్ చేయాలంటే ఆ పీసెస్ని మ్యాక్సిమం యాక్టివిటీలోకి తీసుకెళ్ళాలి. మ్యాక్సిమం యాక్టివిటీ అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో కింగ్ C4 మూవ్ చేస్తే 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి కింగ్ C4 అనేది వైట్కి గుడ్ మూవ్. మళ్ళీ కింగ్ డౌన్ చేయరు, కింగ్ E4 మూవ్ చేయరు. కింగ్ E4 మూవ్ చేస్తే పాన్ ప్రమోషన్ అయిపోతుంది. సో కింగ్ కట్ ఆఫ్ అయిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కింగ్ ఎప్పుడు కూడా మన పాన్ ప్రమోట్ చేసినటువంటి ఫైల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో కింగ్ టు D6. ఎప్పుడైతే కింగ్ పాన్ మూవ్ అయ్యే ఫైల్లోకి వస్తుందో వెంటనే మనం అపోజిషన్ రూల్లోకి వెళ్ళిపోవాలి. అంటే అపోనెంట్ కింగ్కి ఆపోజిట్గా మన కింగ్ని మూవ్ చేయాలి. కింగ్ టు D4 మనం చెప్పాం కదా ఆల్రెడీ. ఎందుకంటే రైట్ సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలని చెప్పాం కదా. అలాగే కింగ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే రైట్ సైడ్ మూవ్ చేయండి. అలా చేస్తే ఎక్కువ స్క్వేర్స్ కంట్రోల్ అవుతుంది, మన పాన్ని ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. సో కింగ్ టు C6 ఆడారు అనుకోండి, కింగ్ టు E5. చూడండి, ఈ పొజిషన్లో మన పాన్ అనేది ఈ D6 స్క్వేర్ వరకు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 స్క్వేర్స్ కింగ్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ అటాకింగ్ లేదు కాబట్టి డైరెక్ట్గా పాన్ అనేది
D4 మూవ్ చేసి D5 D6 వరకు ప్రమోట్ చేసుకోవచ్చు. టార్గెట్ ఏంటంటే D8లో క్వీన్ చేసుకోవాలి. ఒకవేళ పొజిషన్లో కింగ్ డౌన్ చేశారనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపోనెంట్ కింగ్ పాన్ అటాక్ చేయడానికి డౌన్ చేస్తే వెంటనే పాన్ ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రైట్? సో అలా ఛాన్స్ ఇవ్వరు కాబట్టి కింగ్ టు D7 చెప్పాం కదా ఆల్రెడీ. కింగ్ ఎప్పుడైతే పాన్ ప్రమోట్ అయ్యే ఫైల్లోకి వచ్చిందో వెంటనే మనం అపోజిషన్ రూల్ ఫాలో అవ్వాలి. కింగ్ టు D5. సో బ్యాక్కి వెళ్ళిపోతే మళ్ళీ మన కింగ్ చూడండి, కింగ్ D8 లేదా E8 C8 ఈ స్క్వేర్లోకి ఎక్కడికైనా బ్యాక్ వెళ్ళిపోతే వెంటనే మన కింగ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఈ స్క్వేర్స్ అన్నీ కంట్రోల్ చేయాలి మనం. ఈ D5 స్క్వేర్స్ అన్నీ కంట్రోల్ చేస్తేనే మన పాన్ని ఈజీగా ప్రమోట్ చేయగలం. రైట్? సో అందుకని కింగ్ బ్యాక్ వెళ్ళకుండా E7 మూవ్ చేస్తారు. అగైన్ ఈ 2 స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలి. సో అందుకని ఎప్పుడైతే అపోనెంట్ కింగ్ రైట్ సైడ్ మూవ్ అయిందో వెంటనే లెఫ్ట్ మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే రైట్ మూవ్ చేయండి. కింగ్ మూవ్ చేయండి. కింగ్ డౌన్ అయ్యారు అనుకోండి, మళ్ళీ పాన్ ప్రమోట్ చేసుకోండి. ఎప్పుడైతే కింగ్ డౌన్ అవుతున్నారో వెంటనే పాన్ ప్రమోట్ చేసుకోండి. సో కింగ్ ఎప్పుడు కూడా డౌన్ చేయరు. ఒకవేళ డౌన్ చేసినట్లయితే మనకి ఈజీగా పాన్ ప్రమోట్ అయిపోతుంది. అపోనెంట్ కింగ్ అనేది సైడ్ అయిపోతుంది. D5ని కంట్రోల్ చేసే ఛాన్స్ అనేది లేదు. అందుకని ఈ పొజిషన్లో కింగ్ D8 మూవ్ చేస్తారు. అగైన్ మన ఫైల్లో పాన్ ప్రమోట్ చేసే ఫైల్లో కింగ్ వచ్చింది కాబట్టి తెలుసు కదా, రూల్ ప్రకారంగా అపోజిషన్ రూల్ని కంట్రోల్ చేయాలి. సో కింగ్ టు D6 అపోజిషన్ పెట్టాం. సో కింగ్ లెఫ్ట్ అయితే రైట్ ఆడాలి, రైట్ అయితే లెఫ్ట్ ఆడాలి అని చెప్పాం కదా. ఎప్పుడైతే అపోనెంట్ కింగ్ బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లోకి వస్తారో మళ్ళీ మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ అయితే రైట్, రైట్ అయితే లెఫ్ట్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో కింగ్ టు C8 ఆడారు అనుకోండి, దెన్ పాన్ టు D4 పాన్ ప్రమోషన్. కింగ్ టు D8. సో చూసారా, అపోజిషన్ పెట్టారు. అపోజిషన్ పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా. ఈ పొజిషన్లో మీరు కింగ్ని E6 కానీ C6 కానీ మూవ్ చేస్తే అపోజిషన్ రూల్ అనేది అపోనెంట్కి వెళ్ళిపోతుంది. రైట్? సో అందుకని మూవ్ చేయకుండా జస్ట్ వెయిటింగ్ మూవ్ ఆడండి. పాన్ టు D5. చూడండి, ఈ పొజిషన్లో మనం ఎప్పుడైతే పాన్ పుష్ చేసామో వెంటనే వైట్ కింగ్ నుంచి బ్లాక్కి అపోజిషన్ అనేది వస్తుంది. సో కింగ్ E8 ఆడితే కింగ్ C7 మూవ్ చేయండి. 3 స్క్వేర్స్ కంట్రోల్ అయిపోయింది. లేదు, కింగ్ C8 మూవ్ చేస్తే కింగ్ E7 మూవ్ చేయండి. ఇక్కడ కూడా 3 స్క్వేర్స్ కంట్రోల్ చేసింది. సో ఓన్లీ మూవ్ వాళ్ళకి కింగ్ E8 ఆడినా సరే, కింగ్ C8 ఆడినా సరే, లెఫ్ట్ అయితే రైట్, రైట్ అయితే లెఫ్ట్ వచ్చి మ్యాక్సిమం యాక్టివిటీ స్క్వేర్స్ని మనం కంట్రోల్ చేయాలి. కింగ్ టు C7. ఇప్పుడు మనకి కింగ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఈజీగా పాన్ ప్రమోట్ అయిపోతుంది. కింగ్ C8 పాన్ ప్రమోషన్. కింగ్ C7 పాన్ ప్రమోట్ యాజ్ ఎ క్వీన్. ఇక్కడ నుంచి మనం కింగ్ అండ్ క్వీన్ చెక్మేట్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కింగ్ అండ్ క్వీన్ చెక్మేట్ అనేది వీడియో నెంబర్ 1 and 2, 3లో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. రైట్? సో ఇక్కడ నుంచి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కింగ్ని స్మాల్ బాక్స్లో ట్రాప్ చేయండి. ఫైల్ చేంజ్ అయితే ఫైల్ అటాక్ చేయాలి, ర్యాంక్ చేంజ్ అయితే ర్యాంక్ అటాక్ చేయాలి. ఫైనల్గా అపోనెంట్ కింగ్ని బార్డర్ ఆఫ్ ద చెస్ బోర్డ్లో బ్లాక్ చేసినట్లయితే ఈజీగా మనం చెక్మేట్ అనేది చేస్తాం. రైట్? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.